హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. స్టార్టింగ్లోనే చికెన్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? మరి సండే కదా, సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. సో ఆ రోజు బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ చేయడం తెలుసు. సో అందుకనే నేను ఇక్కడ పర్టికులర్గా ఏం చూపించట్లేదు, రాగా పెట్టేశాను అనమాట. అలా యాక్చువల్గా అయితే లాస్ట్ సండే మా హస్బెండ్ అడిగారు బిర్యానీ చేయమని. నేను ప్రెగ్నెన్సీకి ఇంటికి వెళ్ళిన తర్వాత తను పాపం తినలేదంట, అందుకని ఇంక నేను రాగానే అడిగారనమాట చెయ్యమని. సో ఇంక అందుకని లాస్ట్ సండే కొంచెం ఒళ్ళు బద్దకిచ్చి బాడీ సహకరించలేదు. సో అందుకని చేయలేదనమాట. అందుకని ఈ సండే పాపం అడిగాడు కదా అని ఇంకా స్టార్ట్ చేశాను. సరే తీసుకురా చేస్తాను అని చెప్పని. నాతో పాటు దర్శిత్ కూడా కిచెన్లో నాకు కంపెనీ ఇస్తున్నాడు, చూసేయండి. దర్శిత్ చెల్లి పేరు ఏం పేరు? కరెక్ట్గా చెప్పాలి. లెమన్ కావాలా? చెల్లి పేరు చెప్పిస్తా. చెల్లి పేరు చెప్పు. వెరీ గుడ్. డాడీ వచ్చేటప్పుడు తెస్తారులే. ఇది బిర్యానీలోకి తింటావా? బిర్యానీ తింటావా? చికెన్ తింటావా? దర్శిత్ నో నో. ఇక్కడ ఇంకా దర్శిత్ అయితే మాటలు చెప్తూ నాకు కంపెనీ ఇస్తున్నాడు అనమాట. దర్శిత్ అయితే వాళ్ళ చెల్లి పేరు చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటాడు. నిద్రలో లేపు అడిగినా కూడా చెప్తాడనమాట. మా అమ్మ అదే అంటుంది, ఎన్నిసార్లు చెప్పినా నాకు గుర్తుండట్లేదు సడన్గా, కానీ వాడైతే వెంటనే చెప్పేస్తున్నాడు పేరు అడగంగానే, చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు అని. వాడికి ఏదైనా సరే ఒక 2 times 3 times అలా చెప్పేస్తే వెంటనే పట్టేస్తాడనమాట. నెక్స్ట్ టైంకి చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఈ మధ్య అయితే చాలా అల్లరి ఎక్కువైపోతుంది, గారాబం ఎక్కువైపోతుంది. అమ్మ ఉంది కదా, ఇంక అస్సలు మాటినట్లేదు. వాడితో సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేశాను. కొంచెం గ్రేవీ లాగా కావాలన్నారు మా హస్బెండ్, అందుకని చెప్పని ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మన బిర్యానీ రెడీ. దర్శిత్కి కూడా ఇదే పెట్టేశాను, ఎందుకంటే కొంచెం స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువే వేసాను తన కోసమని. తినేలా ఉందో చెప్పు. తినకుండానే ఎట్లుంది? ఎట్లుంది? బాగుందా? బాగుందా? సూపర్ ఉందా? ఏంటి దర్శిత్? మనీనా? డబ్బులు ఎంత అవి? 3 10 rupees. 10 rupees. ఎక్కడ పెట్టుకుంటావు? అక్కడ పెట్టుకో. మరి నాకు ఇస్తావా? థ్యాంక్ యూ. అమ్మమ్మకి ఇవ్వవా? అమ్మమ్మ ఊరు వెళ్ళిద్దంటే ఇది ఇద్దామా? అమ్మమ్మకి ఇస్తావా? ఇంక ఇక్కడ నేను అమ్మ అయితే తింటున్నాం అనమాట. మా హస్బెండ్ కాల్ చేసి లేట్ అవుతుంది నాకు, మీరు తినేయండి అని చెప్పారు. పాపం తన కోసం చేశాను. ఆ రోజు తను లేట్గా రావడం వల్ల ఇంకా కలిసి తినలేకపోయాము. నేను కూడా బిర్యానీనే తిన్నాను. Apple. Very good. Ball. Where is the ball? Ball. Very good. Fish ekkundi? Where is the fish? Very good. Where is the ice cream? Ice cream. ఇవి నేను మొన్న బయటకు వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ కనిపించాయి అనమాట. అప్పుడు తీసుకున్నాను, దర్శిత్కి నేర్పించడానికి బాగుంటుందని. ఈచ్ వన్ 30 rupees తీసుకున్నారు. సో ఇవి అయితే దర్శిత్కి నేర్పించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.
ఇక్కడ నేను వాడికి నేర్పిస్తుంటే వాడు వాళ్ళ అమ్మమ్మకి నేర్పిస్తున్నాడు. చూడండి స్టిక్తో ఎలా బెదిరిస్తూ నేర్పిస్తున్నాడో. బాగా అల్లరైపోయాడు ఈ మధ్య అయితే. మంచిగా నేర్పించాలి. 1 2 3 అట్లా చెప్పాలి. చెప్పు చెప్పు. చెల్లి ఏడుస్తుంది చూడు. చెల్లి నేను చదువుకుంటున్నాను, సైలెంట్గా ఉండని చెప్పు.